గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసింది. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది కమల దళం. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనలతో పొత్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలాంటిదేమీ ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. గ్రేటర్ను 3 ముక్కలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు ఎన్నికలకు రెడీ అవుతోంది. అంతర్గతంగా కసరత్తు మొదలుపెట్టింది. బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు కూడా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస్తీల్లో తిరుగుతున్నారు. రీసెంట్గా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు వెళ్లి అక్కడి వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓపెన్ జిమ్లు ప్రారంభిస్తున్నారు. ఇదంతా గ్రేటర్ ఎన్నికల్లో కలిసి వస్తుందనే అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా సర్వే చేయించుకుంటున్నామని, గెలిచే అభ్యర్థులకు సీట్లిస్తామని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు. కొత్త డివిజన్ల వారీగా బీజేపీ సంస్థాగత నిర్మాణం జరుగుతోంది. సీనియర్ నేతలకు డివిజన్ కమిటీలు వేసే బాధ్యత అప్పగించింది పార్టీ. ఇదే సమయంలో పొత్తులపై కూడా బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోందా, లేదంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అనే చర్చ కామన్గా జరుగుతోంది. ఏపీలో టీడీపీ, జనసేనలతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది బీజేపీ. దాంతో తెలంగాణలోనూ ఆ 3 పార్టీలు కలుస్తాయా అనే డిస్కషన్ సాధారణంగానే జరుగుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఆ రకమైన చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా చర్చలకు వచ్చింది. కానీ ఆ 3 పార్టీలు కలిసి పోటీ చేయలేదు. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు చెప్పినప్పటికీ చివరి క్షణంలో వివిధ కారణాలతో రద్దయింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ పొత్తులపై చర్చ మొదలైంది. అయితే ఈ చర్చకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. గ్రేటర్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 3 మేయర్ స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మనం ఎక్కడ కూడా ఎవరితో కూడా పొత్తుకు పోము, పొత్తుతో పోయేది లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా పెరిగి స్వతహాగానే అధికారంలో వస్తుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలైనా సరే బీజేపీ ఒంటరిగా పోరాడుతుంది. జిహెచ్ఎంసీ 3 మేయర్లు కూడా బీజేపీ కైవసం చేస్తుంది. అయితే స్థానికమైన పరిస్థితుల్లో కొంతమంది మనకు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అది మాత్రం అలయన్స్ కాదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు. అయితే పోటీ విషయంలో మాత్రం బీజేపీ చాలా క్లారిటీతో ఉంది. పొత్తు పెట్టుకోబోమని బీజేపీ తెగేసి చెప్పడంతో టీడీపీ, జనసేన క్యాడర్ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీలో ఇంటర్నల్గా ఏ పార్టీకైనా మద్దతిస్తాయా, లేదంటే నేరుగా పోటీకి దిగుతాయా అనేది చూడాలి.